కర్మ ఎవ్వర్ని వదిలిపెట్టదు. కాకుంటే కాస్త టైం తీసుకోవచ్చు. మిగిలినదేది మిల్లీమీటర్ కూడా తేడా ఉండదు అనడానికో మంచి ఉదాహరణ. అప్పట్లో తప్పుడు కేసులు, ఇప్పుడు తూచ్ అంటూ ప్లేట్ల ఫిరాయింపులు. దీంతో ఓ కీలక నేత బలవన్మరణానికి పాల్పడ్డ వైనం. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఇదే చర్చనీయాంశం. ఇంతకీ ఏంటా తప్పుడు కేసు? ఇప్పుడే ఎందుకు వెలుగులోకి వచ్చింది? ఆ వివరాలేంటో తెలియాలంటే మీరి ఆకాశరామన్న కథనం తప్పక వీక్షించాల్సిందే. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు పల్నాటి పులిగా పేరు. కానీ తనపై పెట్టిన కేసుల ఒత్తిడి తాళలేక బలవన్మరణం పాలైన ఘటన అందరికి తెలిసిందే. అవి 2019లో టీడీపీ ఓడిన కాలం నాటి రోజులు. రైల్వేలు తనకు ఉద్యోగం ఇప్పిస్తానని కోడెల ఆయన కుమారుడు శివరాం తన నుంచి 15 లక్షల రూపాయలు లంచం తీసుకున్నారని ఫిర్యాదు చేశాడు మాజీ రంజీ క్రికెటర్ నాగరాజు. నర్సరావుపేట 2 టౌన్ పోలీసులు ఈ దిశగా కేసు నమోదు చేశారు. గత కొంతకాలంగా ఈ కేసు విషయమై దర్యాప్తు జరుగుతోంది కూడా. అయితే ఇదే కేసు విషయంలో తాజాగా నర్సరావుపేట కోర్టుకు హాజరైన నాగరాజు లోక్ అదాలత్ ని ఆశ్రయించారు. కోడెల శివప్రసాద్ ఆయన కుమారుడు శివరాంపై పెట్టిన కేసు విత్డ్రా చేసుకుంటున్నారని బాంబు పేల్చాడు. ఆనాడు తానీ కేసు పెట్టడం వెనుక మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఉన్నారని అనడంతో ఈ బాంబు ఎక్కడ పేలాలో అక్కడ పేలినట్టు చెప్పుకుంటున్నారు నర్సరావుపేట వాసులు. ఆంధ్ర క్రికెట్ జట్టులు ఆడనివ్వరేమో అన్న భయంతోనే తాను కోడెల ఆయన కుమారుడిపై కేసు పెట్టానని నాగరాజు అనడంతో ఇప్పుడు వ్యవహారం అటు తిరిగి ఇటు తిరిగి గోపిరెడ్డిని టార్గెట్ చేసినట్టు కనిపిస్తోంది. అది ఎలా సాధ్యమని చూస్తే విజయసాయిరెడ్డి ఎలాగూ రాజకీయాల నుంచి తప్పుకున్నారు కాబట్టి ఆయనకంటూ రాజకీయంగా వచ్చి ఇబ్బంది లేదు. దానికి తోడు ఆయన ఈ ప్రాంతానికి నాన్ లోకల్. అదే గోపిరెడ్డి అలా కాదు, ఇంకా ఇక్కడ రాజకీయాలు చేయాల్సిన వాడు. దీంతో మాజీ రంజీ క్రికెటర్ నాగరాజు వేసిన గుగ్లికి గోపిరెడ్డి అడ్డంగా బుక్ అయిపోయాడని మాట్లాడుకుంటున్నారు స్థానికులు. ఇదే అదునుగా భావించిన స్థానిక టీడీపీ వర్గాలు తప్పుడు ఫిర్యాదు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆశ్రయించారట. దీంతో లోకల్ వైసీపీ లీడర్ల గుండెల్లో గుబులు చెలరేగుతుందట. కర్మ ఎవరిని వదిలిపెట్టదన్న సిద్ధాంతాన్ని బట్టి చూస్తే పెద్దాయన్ని వీరిలా చిత్రవధ చేయబట్టి ఆనాడు ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారని, ఆ పాపం నేడిలా వెంటాడుతుందని అంటున్నారట తెలుగు తమ్ముళ్ళు. ఇటీవల నర్సరావుపేట ఒక డిగ్రీ కాలేజ్ ఫంక్షన్లో తమ అధినేత పేరెత్తగాని స్టూడెంట్స్ నుంచి వచ్చిన అనూహ్య స్పందనకు తబ్బి ఉబ్బి అవుతున్న స్థానిక వైసీపీ నేతలకు ఈ తరహా రివర్స్ స్వింగ్ క్లీన్ బౌల్ చేయడంతో మైండ్ బ్లాంక్ అవుతుందట. తమ అధినేత క్రేజ్ ఇంకా తగ్గలేదని చెప్పుకోవడానికి తమ ప్రాంతం వేదికైందని సంతోషించేలోపే ఈ కేసు ఇలా రివర్స్ కావడంతో ఏం చేయాలో పాల్పోవడం లేదట నర్సరావుపేట వైసీపీ నాయకులకు. విజయసాయిరెడ్డి ఎలాగూ రాజకీయాల నుండి పర్మనెంట్ రిటైర్మెంట్ ప్రకటించేశారు. అదే గోపిరెడ్డి పరిస్థితి అలా కాదు. ఇవాళ ఓడినా రేపు తన రాజకీయ భవిష్యత్తు గ్యారంటీ అనుకున్న ఈ వైసీపీ నేత టోటల్ గా బుక్ అయిపోయినట్లు భావిస్తున్నారు. ఉన్నట్టుండి నాగరాజు కోర్టు నుంచి వచ్చి అప్పట్లో తాము కోడెలపై పెట్టిన కేసు తప్పుడుదని, దీని వెనుక వైసీపీ నాయకులున్నారని తేల్చడంతో దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తుందట గోపిరెడ్డికి. కోడెల శివప్రసాద్ అంటే ఈ ప్రాంత వాసుల మనోభావం. అలాంటి నేతపై వీరు ఆనాడు అక్రమ కేసులు బనాయించారని తెలిస్తే పుట్టగతులుండవని, ఇప్పుడేం చేయాలరా భగవంతుడా అంటూ గజగజలాడుతున్నారట గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. ఇప్పటికే పల్నాడులో పార్టీ పరిస్థితి అంతంత మాత్రం. దీనికి తోడు ఈ పాత గాయం కూడా తిరగతోడడంతో ముచ్చెమటలు పడుతున్నాయట గోపిరెడ్డికి. ప్రస్తుతం మలుపు తిరిగిన ఈ పరిణామంతో నర్సరావుపేట రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయట. మాజీ స్పీకర్ కోడెల ఆయన కుమారుడు శివరాంలపై నమోదైన కేసులో ఈ కొత్త ట్విస్ట్ వెలుగు చూడడంతో ఇక్కడి రాజకీయ సమీకరణాలు మరింత వేగంగా మారనున్నాయట. టోటల్ గా నర్సరావుపేట వైసీపీకి గట్టి దెబ్బగానే ఫీల్ అవుతున్నారట. ఈ కేసు విషయంలో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మరింతగా ఇరకాటంలో పడతారు, వెయిట్ అండ్ సీ అంటున్నారట స్థానికులు. ఇప్పుడే టాస్ పడింది, ఇక రంజీ మ్యాచ్ మరింత రంజుగా మారే అవకాశాలు లేకపోలేదని గుసగుసలాడుతున్నారట. For more videos like this, subscribe Big TV channel.